ఏళ్ల తరబడి చాలామంది ఇటువంటి నాయకులు వివిధ కోణాల్లో వివిధ ఆలోచన విధానాలతో పోరాటం చేస్తే జాతి కొరకు, సమాజం కొరకు, భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాడిన అతి కొద్ది వీరుల్లో ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఏ కులానికో, మతానికో, వర్గానికో చెందిన వ్యక్తిగాడు. యావత్ భారతదేశానికి, ప్రధానంగా తెలంగాణ సమాజానికి ఆయన అందరివాడు. నిజంగానే గర్వపడుతున్నాం. మేము చూడలేదు, చదివినాము, చరిత్ర తెలుసు కాబట్టి ఒక గర్వంగా ఫీల్ అవుతాం. నిజంగానే ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన ఎదిరించిన తీరు, ఆయన పోరాడే తీరు, ఆయన విముక్తిపరిచిన తీరు ఈరోజు యావత్ యువతరానికి ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజ మార్పు అనేది ఒక్కరితో ఇద్దరితో కాలేదు. ఈ సమాజ మార్పులో ప్రధాన భూమిక పోషించి అట్టడుగు స్థాయిలో ఉన్న జనానికి, ప్రధానంగా ఏ జాతికైతే ఆయన జాతిలో పుట్టిండో ఆ జాతికి సంబంధించి గౌరవము, స్వాతంత్రము, విముక్తి కలగాలని చెప్పి కార్యక్రమం చేసినారో అది ఒక హర్షణీయము. ఆయన ఒక పెద్ద విప్లవకారుడు. ఈరోజు సామాజిక న్యాయం కొరకు సామాజిక విప్లవకారుడిగా పయనించిన పెద్ద మనిషి, వీరుడు ఏకలుడు అని చెప్ప తప్పదు. నిజంగానే త్యాగానికి ఫలితంగా ఈరోజు మొహరం మాసము హసన్ హుసేన్ గారు ఏ త్యాగాలకైతే ఆ రోజు తలెచ్చిండ్రో